పొద్దుగాల ఆఫీస్కి పోదామని బండి కిక్కు కొట్టి ఇట్లా రోడ్డు మీదకి వస్తారో లేదో ఎమ్మట ఎర్ర లైట్ పడుతుంది సిగ్నల్ కాడ. మూతమంత దూరం పోగానే మొత్తం జామ్ అయితే బండ్లు. సిగ్నల్ కి ఆగుడు చిన్నగా అంబాడుడే ఉంటది. ఇక పొద్దుముక ఇంత డబుల్ ఉంటది పక్క. పట్నంలా దినం ట్రాఫిక్ జామ్ తోటి సరిపోతుందబ్బా. దీనికే ఇట్లంటే ఇది చూస్తే ఇంకేమంటారో మరి. హబ్బెర కొడుకో, ఎటు చూసినా చీమల బారు లెక్కనే ఉన్నది పో. ఏడి బండ్ల ఆడనే ఆగినాయి. మళ్ళా ఆట్రోకు సాఫ్ ఉంటే ఉరుకుడే ఉరుకుడు. మహారాష్ట్రలా ముంబై పూణే నడుమ ఇదో పెద్ద రాస్తా. అయితే నడిమిట్లా ఓ గ్యాస్ ట్యాంకర్ బోర్ల పడ్డది. ఆయింత పేలగల్లా అని ట్రాఫిక్ ఆపేస్తే గిది పరిస్థితి. 15-20 కిలోమీటర్ల కమానం మొత్తం ఆగిపోయినాయి. అది కూడా గంటో 2 గంటలో కాదు, 10-12 గంటలు. లారీలు, బస్సులు, కార్లు, టాక్సీలన్నీ ట్రాఫిక్ జామ్ ల చిక్కబడితే పబ్లిక్ అంతా దిగి గిట్ల నిమ్మలబడ్డారు. 2 పయ్యల బండ్ల మీద వచ్చి పోలీసులే బిస్కోట్లు, నీళ్ల డబ్బాలు వంచి మంచి షెడ్డలు అరుచుకున్నారు. ఫోన్ల ఛార్జింగ్ అయిపోతే అదో తిప్పల. ఆఫీసులు, కంపెనీలు, డ్యూటీలు, కాలేజీలకు పోయేటోళ్ళంతా అన్ని బంద్ పెట్టుకునే కథ అయింది. ఈ సావుకారి అర్జెంట్ గా బిజినెస్ మీటింగ్ పోయేదుంటే ఓ గాలి మోటార్ తెప్పించుకొని పోయిండంటే చూడుర్రిగా. గంత పైకం పెట్టుకొని అందరు ఎగిరిపోలేరు కదా మరి. మొన్న మాపటిలి ట్యాంకర్ బోర్ల పడితే ఇంత ట్రాఫిక్ క్లియర్ చేయంగా ఇయాల జరంత తొవ్వ సాఫ్ అయిందట. అమ్మో, మీ మెడకన పోతప్పుడు గిట్ల కావద్దురా నాయనా అనుకుంటాన్రులే.